ఒక పైలట్ పునర్జన్మ ఎత్తి ఒక పిల్లవాడి రూపంలో వచ్చాడు. టేకాఫ్ కాబోతున్న ఒక ఫ్లైట్ నాపి 300 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. విమానయాన అధికారులు అతన్ని శత్రువులు పంపించారనుకుని కొట్టి విచారించారు. చివరికి అతనిలో ఉన్నది 9 ఏళ్ల క్రితం చనిపోయిన పైలట్ ఆత్మ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చివరికి ఏమైంది? వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దయచేసి ఈ విమానాన్ని ఆపండి, లేకపోతే అది పేలిపోతుంది. రెండో ఇంజన్లోని ఇంధనం లీక్ అవుతోంది. విమానం ఎగిరితే మాత్రం 300 మంది మరణిస్తారు. నన్ను నమ్మండి, నేను నిజం చెబుతున్నాను. ఈ విమానాన్ని టేకాఫ్ చేయనివ్వకుండా చూడండి, లేకపోతే 300 మంది మరణానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది అంటూ ఆ పిల్లాడు అరుస్తూ పిచ్చి పట్టిన వాడిలా చెబుతున్నాడు. అవునా? అయితే ఆ విషయం నీకెలా తెలుసు? అసలు నువ్వెవరు అంటూ కొంతమంది అధికారులు అడిగారు. ముంబైలో ఆ రోజు పరిస్థితి మామూలుగా లేదు. ఆకాశం ఉరుములు మెరుపులతో దద్దరిల్లుతోంది. వర్షం భారీగా కురుస్తోంది. దాంతో నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అయితే ఎయిర్పోర్ట్ రన్వే వెనుక ఉన్న చెత్త డంపింగ్ యార్డు మధ్య ఒక పూరి గుడిసె ఉంది. ఆ గుడిసెలో 8 ఏళ్ల శివ ఉంటున్నాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. రోజంతా ప్లాస్టిక్ బాటిళ్లను ఏరుకోవడం, రాత్రిపూట ఎయిర్పోర్ట్ రన్వే మూలగా గోడ దగ్గర కూర్చుని ఎగిరే విమానాలను చూడడం. కానీ ఏదైనా ఒక పెద్ద బోయింగ్ విమానం వెళ్ళేటప్పుడు అతను తల పట్టేసినట్టు భారీ నొప్పితో బాధపడేవాడు. అతనికి ఏవేవో కనిపించేవి. రెడ్ లైట్లు, సైరన్ శబ్దాలు, మండుతున్న కాక్పిట్ ఇలాంటివన్నీ కనిపించేవి. ఆ రాత్రి ఆ నొప్పి చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. శివ వర్షంలో తడిసిపోయాడు. ఇది విమానాశ్రయం సరిహద్దు గోడ. అతని కళ్ళు రన్వేపై పార్క్ చేసిన ఫ్లైట్ 808పై పడింది. 300 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న ఒక పెద్ద జంబో జెట్ ప్లేన్ అది. ఇది లండన్కు బయలుదేరబోతోంది. ఫ్లైట్ 808 ఇంజన్ ఆన్ కాగానే శివ తలలో ఏదో భారీ నొప్పి మళ్లీ మొదలైంది. ఇప్పుడు అతను ప్రతిదీ స్పష్టంగా చూడగలుగుతున్నాడు. హైడ్రాలిక్ సిస్టంలో లీక్ విషయం గుర్తొచ్చింది. టేకాఫ్ అయిన 40 సెకన్ల తర్వాత భారీ పేలుడు జరగదు, ఇది మళ్ళీ జరగనివ్వకూడదు అంటూ శివ గొణుగుతున్నాడు. అతడి గొంతు 8 ఏళ్ల పిల్లవాడిలా ఉన్నా కానీ అతని కళ్ళలో భయం చూస్తే చాలా పెద్దరికమైన ఆఫీసర్ కళ్ళలో కనిపించేదిలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అతనికి తెలుసు. భద్రత చాలా గట్టిగా ఉండడంతో అతను రన్వే మీదకు వెళ్ళలేకపోయాడు. దాంతో శివ అక్కడ అండర్ గ్రౌండ్గా ఉన్న ఒక పైపు ద్వారా పాములా పాకుతూ రన్వే మీదకు వెళ్లాలని ట్రై చేస్తున్నాడు. అతని ఒళ్లంతా రక్తం కారుతున్నా పట్టించుకోవడం లేదు. విమానం ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అవుతోంది, వాళ్ళు చనిపోతారు, అదొక్కటే అతనికి కనిపిస్తోంది. ఈ ప్రమాదాన్ని ఆపాలనుకుని అతను రన్వే వద్దకు ఎలాగో చేరుకున్నాడు. శివ పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇంతలో ఒక సెక్యూరిటీ గార్డ్ అతనెవరు అంటూ అరిచాడు. సైరన్లు మోగాయి. శివ ఆగలేదు. అతను నేరుగా విమానం యొక్క ఫ్రంట్ వీల్ గేర్ దగ్గరకు పరిగెత్తాడు. విమానం ఇంకా స్టార్ట్ కాలేదు. పైలట్ ఏటీసీ నుంచి క్లియరెన్స్ తీసుకుంటున్నాడు. శివ పిచ్చివాడిలా ల్యాండింగ్ గేర్ దగ్గరకు వచ్చి తన చేతుల్లో ఒక ఇనుప కడ్డీని పట్టుకుని చక్రాన్ని గట్టిగా కొట్టడం ప్రారంభించాడు. ఈ విమానాన్ని ఆపండి, దాన్ని ఎగరనివ్వకండి, ఇంజన్ నెంబర్ 2 పేలుతుంది అంటూ ఎక్కడ లేని శక్తిని తెచ్చుకుని అరిచాడు. కానీ జెట్ ఇంజన్ శబ్దంతో అతని గొంతు ఎవరికీ వినిపించలేదు. అప్పుడే CIA సేఫ్ జీప్ వచ్చింది. కమాండోలు తుపాకులు గురిపెట్టారు. చేతులెత్తు అన్నారు, కానీ శివ చేతులు పైకెత్తలేదు. ఒక సాధారణ చెత్త ఏరుకునే పిల్లవాడు ఎవరూ చేయలేనిది అతను చేశాడు. అతను నేలపై పడి ఉన్న ఒక రాయిని తీసుకుని నోయిజ్ గేర్ సెన్సార్ ఇన్స్టాల్ చేసిన చోట దాన్ని కొట్టాడు. సెన్సార్ బ్రేక్ కాగానే కాక్పిట్లో అలారం మోగడం మొదలైంది. పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. ఓడ ఒక్క కుదుపుతో ఆగిపోయింది. కమాండోలు శివని పట్టుకున్నారు. నేల మీద పడుకోబెట్టారు. ఒక అధికారి అతనిని చెంపదెబ్బ కొట్టి, ఎవరు నువ్వు అని అడిగాడు. అతను ఉగ్రవాదివా? విమానంలో ఏం పెట్టావు అన్నాడు. ఆ మాటలకు ఆ పిల్లవాడికి కన్నీళ్లు రావడం లేదు. అతని ముఖంలో కాఠిన్యం కనిపిస్తోంది. అతను అధికారి కళ్ళలోకి చూసి చాలా స్పష్టంగా ఇలా చెప్పాడు. కుడివైపు ఇంజన్ మీద ఫ్యూయల్ మ్యానిఫోల్డ్ అయింది. ప్రెజర్ వాల్వ్ చెక్ చేయండి, అవి అవుట్ ఆర్డర్లో ఉన్నాయి. మీరు ఈ విమానాన్ని ఆపకపోతే రన్వేపై 300 కాలిపోయిన శవాలు లేస్తాయి. కావాలంటే ఇప్పుడే తనిఖీ చేయండి అన్నాడు పిల్లవాడు. దాంతో అధికారి నివ్వెరపోయాడు. చిరిగిపోయిన దుస్తులతో వచ్చిన ఈ పిల్లాడు టెక్నికల్గా ఇన్ని విషయాల గురించి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం, అలాగే ఏమీ తెలియని వయసులో
విమానయాన రంగాల గురించి సమాచారం ఇవ్వడం ఏంటో అతనికి అస్సలు అర్థం కాలేదు. పైలట్ కిందికి దిగి వచ్చి ఆ పిల్లవాడి మాట విన్నాడు. ఇంజనీర్లను పిలవండి అంటూ పైలట్ ఆదేశించాడు. వెంటనే శివకు సంకెళ్ళు వేశారు. 15 నిమిషాల తర్వాత చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖం పాలిపోయింది. అతను వణుకుతూ పైలట్ దగ్గరకొచ్చాడు. హెడ్ ఇంజనీర్ గొంతు తడబడుతోంది. పిల్లవాడు చెప్పింది నిజమే. వాల్వ్ సీల్ విరిగిపోయింది. మేము థ్రస్ట్ పెంచిన వెంటనే ఇంజన్ మంటలు చెలరేగాయి. ఫ్యూయల్ ట్యాంక్ పేలుతుంది సార్. దాంతో ఇందులో ప్రయాణికులు బతికే అవకాశం లేదు అన్నారు. దాంతో అక్కడ నిశ్శబ్దం ఉంది. 300 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు ఈ పిల్లాడు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి శివ మీద ఉంది. పోలీస్ కమిషనర్ ముందుకొచ్చి, ఇది నీకెలా తెలుసు, అసలు నువ్వెవరు అని అడిగాడు. శివ కళ్ళ ముందు అంతా చీకటైపోయింది. గత జన్మ జ్ఞాపకాలు, ఈ జీవితం యొక్క బలహీనత అతన్ని ఆక్రమించాయి. మూర్చపోయే ముందు అతను ఒక పేరును గొణుగుతూ ఉన్నాడు. 10 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్లో వేసిన పేరు అది. నా పేరు కెప్టెన్ కబీర్ మల్హోత్రా. తరువాతి 48 గంటల పాటు మీడియా మొత్తం కూడా ఇదే న్యూస్ని కవర్ చేసింది. ప్రతి న్యూస్ ఛానల్లో కేవలం ఒక వార్తనే ప్రసారం చేసింది. చెత్త ఏరుకునే పిల్లాడు 300 మందిని కాపాడాడు. ఇది పునర్జన్మ లేదా ఇంకేదైనా విషయం దీని వెనక దాగి ఉందా అంటూ ప్రశ్నించారు. శివను ఒక హై సెక్యూరిటీ మిలిటరీ హాస్పిటల్లో ఉంచారు. అతన్ని ఉగ్రవాదిగా పరిగణించలేదు. కానీ అతను చేసినది కూడా సాధారణమైంది కాదు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో కఠినమైన అధికారి అయిన రాథోడ్కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. రాథోడ్ పునర్జన్మ వంటి విషయాలను అస్సలు నమ్మడు. ఈ చిన్నారిని ఒక ఉగ్రవాద సంస్థ తమ మీద ఉపయోగించిందని అతడు భావించాడు. విమానంలోని లోపాల గురించి ఎవరికి ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఇది కుట్రదారుల పని అన్నాడు. విచారణ గదిలో ఒకవైపు గాజు గోడ ఉంది. శివ అవతలి వైపు కూర్చున్నాడు. అతనిప్పుడు శుభ్రంగా దుస్తులు ధరించాడు. కానీ అతని చిన్న శరీరం కుర్చీలో వింతగా కనిపించింది. ఆ తర్వాత కెప్టెన్ కబీర్, నీ వయస్సు 8 సంవత్సరాలు. కబీర్ మల్హోత్రా 9 ఏళ్ల క్రితం విమాన ప్రమాదంలో మరణించారు. అతను నా స్నేహితుడు. శివ రాథోడ్ వైపు చూశాడు. ఆ తర్వాత కెప్టెన్ కబీర్, నీ వయస్సు 8 సంవత్సరాలు. కబీర్ మల్హోత్రా 9 ఏళ్ల క్రితం విమాన ప్రమాదంలో మరణించారు. అతను నా స్నేహితుడు. శివ రాథోడ్ వైపు చూశాడు. అతని కూర్చున్న భంగిమ, బాడీ లాంగ్వేజ్ మారిపోయాయి. అతను ఒక సీనియర్ ఆఫీసర్ తన జూనియర్తో మాట్లాడుతున్న భంగిమలో కూర్చున్నాడు. శివ ప్రశాంతంగా గంభీరమైన స్వరంతో అన్నాడు, అరేబియా సముద్రం మీదుగా నా ఫ్లైట్ 400 అదృశ్యమైన రోజున కూడా రాథోడ్ కూర్చోలేదు. రాడార్ నుంచి వచ్చిన సిగ్నల్ 2 నిమిషాలు పనిచేయలేదు. బ్లాక్ బాక్స్ కూడా కనిపించలేదు. కానీ రిపోర్ట్లో మాత్రం పైలట్ ఎర్రర్ అని రాశారు. కానీ అది లోపం కాదు, టర్బైన్ బ్లేడ్ ఫెయిల్యూర్. రాథోడ్ ఆ మాటలకు షాక్ అయ్యాడు. ఫ్లైట్ 400 యొక్క దర్యాప్తు నివేదిక సీక్రెట్, ఎవరికీ తెలియదు. విమానయాన సంస్థ పరువు పోకుండా ఉండేందుకు అందులో పైలట్ లోపం కారణంగా జరిగింది అని రాశారు. కానీ అసలు కారణం టర్బైన్ బ్లేడ్లు పోవడం వలన జరిగిన ప్రమాదం అది. ఈ విషయం విచారణ కమిటీకి, చనిపోయిన పైలట్కు మాత్రమే తెలుసు. ఇంతలో రాథోడ్ అరిచాడు, నీ వెనుక ఎవరున్నారు? ఈ రిపోర్ట్ను మీకెవరు చూపించారు? నీకెలా తెలుసు అని శివను అడిగాడు. నా వెనక ఎవరూ లేరు. మీరు నన్ను నమ్మకపోతే నన్ను ఏదైనా ఫ్లైట్ సిమ్యులేటర్ వద్దకు తీసుకెళ్ళండి, లేదా నా భార్యకు నన్ను పరిచయం చేయండి. నీ భార్య అంటూ రాథోడ్ నవ్వాడు. కబీర్ మల్హోత్రా భార్య అవంతిక మల్హోత్రా ఇప్పుడు నగరంలో ప్రసిద్ధ వాస్తు శిల్పి. ఆమె నీలాంటి పిల్లవాడిని చూసి ఏం చెబుతుంది అన్నాడు. ఆమెను అడగండి, కబీర్ ఎప్పుడు వాచ్ను తలకిందులుగా ఎందుకు పెట్టుకుంటాడు అని అడగండి. పారిస్లోని ఈఫిల్ టవర్ కింద మా మొదటి వార్షికోత్సవం సందర్భంగా నేను ఆమెకు ఏం వాగ్దానం చేశానో మాకే తెలుసు. శివ గొంతులో బాధ కనిపించింది. అది పిల్లలకు సంబంధించిన బాధ కాదు. రాథోడ్ అనుమానం ఇప్పుడు భయంగా మారింది. అతడు రిస్క్ తీసుకోవాలనుకున్నాడు. అతను మనస్తత్వవేత్తలు, విమానయాన నిపుణుల బృందాన్ని పిలిచాడు. శివను ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ నకిలీ విమానం ఫ్లయింగ్ రూమ్కు తీసుకెళ్లారు. ఆ సిమ్యులేటర్ బోయింగ్ 777కు చెందినది. ఇది ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన ఫ్లైట్స్లో ఒకటి. ఒక సీనియర్ పైలట్ ఇలా అన్నాడు, ఒకవేళ మీరు కబీర్ అయితే అప్పుడు మీరు ఈ ఫ్లైట్ని స్టార్ట్ చేసి నడపండి అన్నారు. 8 ఏళ్ల శివ చేతులు చాలా కష్టంగా కంట్రోల్ ప్యానెల్కు చేరుకుంటున్నాయని తెలుస్తోంది. అతను కుర్చీని పైకి లేపాడు. ఆపై అతను చేసినది చూశాక అక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చాయి. అతని వేళ్లు స్విచ్ నొక్కాయి. అతను చూడకుండానే ఓవర్ హెడ్ ప్యానెల్స్ ఏర్పాటు చేశాడు. ఏటీసీ భాషలో మాట్లాడారు. టవర్ ఆల్ఫా బ్రావో చార్లీ టాక్సీ కోసం అభ్యర్థన అంటూ చెప్పాడు. అతను ఫ్లైట్ని గాల్లో ఎగరేయడమే కాకుండా సిమ్యులేటర్లో సెట్ చేయబడిన ఆ తుఫాను వాతావరణంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు.
చాలా స్మూత్గా హ్యాండిల్ చేశాడు. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళంతా పైలట్లు చప్పట్లు కొట్టలేదు, కానీ నిశ్శబ్దంగా ఉన్నారు. ఇది స్వతహాగా వచ్చిన జ్ఞాపక శక్తి. ఇది బట్టి పట్టే జ్ఞానం కాదు. ఆ చిన్న శరీరంలో దాగి ఉన్న సంవత్సరాల అనుభవం. ఆ విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ఈ విషయం అవంతిక మల్హోత్రా వరకు వెళ్ళింది. పోలీస్ కమిషనర్ను పిలిచి సీరియస్గా అడిగింది. చనిపోయిన నా భర్తను ఎగతాళి చేయడం ఆపండి. ఈ పిల్లవాడెవరు? నేను అతనిని కలిసి అతను చెప్పే అబద్ధాలను బయట పెట్టాలనుకుంటున్నా అంది. రాథోడ్ శివ వైపు చూసి, అవంతిక వస్తోంది. మీరు చెప్పే సమాధానాలు తప్పు అని తెలిస్తే జీవితాంతం జైల్లో ఉండాల్సిందే అన్నాడు. ఆ మాటలకు శివ కళ్ళు మెరిశాయి. అవంతిక మల్హోత్రా పోలీస్ స్టేషన్లోని ప్రైవేటు గదిలో కూర్చుని ఉంది. కబీర్ వెళ్ళిపోయి 9 ఏళ్లయింది. ఆమె తిరిగి వివాహం చేసుకోలేదు. ఇంతలో తలుపు తెరుచుకుంది. రాథోడ్ శివతో కలిసి లోపలికొచ్చాడు. శివ అవంతికను చూడగానే ఆశ్చర్యపోయాడు. 8 ఏళ్ల యువకుడు 35 ఏళ్ల మహిళను స్నేహితురాల్ని చూసే ప్రియుడిలా చూస్తున్నాడు. అవంతిక కోపంగా లేచి, ఎవరు నువ్వు? ఎవరు చెప్తే ఇదంతా చేస్తున్నావు అని అడిగింది. శివ ఏం మాట్లాడలేదు. నెమ్మదిగా కదిలాడు. పోలీసులు అతన్ని ఆపడానికి ముందుకొచ్చారు. కానీ రాథోడ్ వారిని ఆగమని సైగ చేశాడు. శివ అవంతిక ముందు నిలబడ్డాడు. నా మీద అవంతిక నడుము వరకు కూడా చేరట్లేదు అవ్వి అన్నాడు శివ మెల్లగా. అవంతికకు షాక్ కొట్టినట్టు అయింది. కబీర్ ప్రైవేటుగా అవ్వి అని పిలిచేవాడు. నోరు మూసుకో అని అవంతిక అరిచింది. ఈ పేరు పబ్లిక్ డొమైన్లో లేదు. బహుశా నువ్వు నా డైరీని దొంగిలించి ఉంటావు. నాకు బలమైన సాక్ష్యం కావాలి అంది. శివ గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు. నా చివరి ఫ్లైట్ జర్నీకి ముందు మనం గొడవ పడ్డాం. నీకు గుర్తుందా? నేను ఆ విమానంలో వెళ్ళడం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ రోజు మన కుమార్తె రూహి స్కూల్ ఫస్ట్ డే. నేను తిరిగి వచ్చి ఆమెకు ఐస్ క్రీమ్ ఇస్తాను అని చెప్పాను. కానీ నేను తిరిగి రాలేదు. నన్ను క్షమించండి అన్నాడు. దాంతో అవంతిక ముఖం తెల్లబోయింది. అది ఎవరికీ తెలీదు. ఆ మాటలతో అవంతికలో వణుకు మొదలైంది. ఇంకేమైనా చెప్పు, మన పడక గదిలో ఏముంది అంది. శివ మధ్యలో అన్నాడు. వార్డ్రూప్ వెనుక ఒక చిన్న సేఫ్ ఉంది. దాని కోడ్ నీ పుట్టినరోజు కాదు, నా మరణ తేదీ. ఆ కోడ్ 0409 అని చెప్పాడు. ఆ కాఫీ షాప్లో మనం మొదటిసారి కలిసిన రోజు ఆ సేఫ్ లోపల దిగువన నీలం రంగు కవర్ ఉంది. నాకు ఏదో జరుగుతుందనే భయంతో నేను నీ కోసం రాశాను. దానిలో నా తర్వాత నీ జీవితం ఎలా గడపాలో రాశాను. అంతే. అవంతిక కుర్చీలో నుంచి ఒక్కసారిగా క్రింద పడిపోయింది. ఆమె ఈ రోజు వరకు ఆ సేఫ్ను తెరవలేదు. ఎందుకంటే ఆమెకు ఆ కోడ్ తెలియదు. సమయం వచ్చినప్పుడు చెబుతానని కబీర్ ఎప్పుడూ చెప్పేవాడు. రాథోడ్ వెంటనే తన బృందాన్ని అవంతిక ఇంటికి పంపాడు. వీడియో కాల్లో సేఫ్ను చూపించి ఆ నెంబర్స్ చెప్పి తెరిపించాడు. అక్కడ ఒక బ్లూ కవర్ కనిపించింది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి శివ దగ్గరకు వెళ్ళి మోకాళ్ల మీద కూర్చుని కౌగలించుకుంది. కబీర్, నువ్వు తిరిగి వచ్చావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. శివ తన చిన్ని చేతులతో ఆమె కన్నీళ్లు తుడిచాడు. శివ బిగ్గరగా అన్నాడు, నేను తిరిగి రాలేదు. ఇప్పుడు నేను మీకు వీడ్కోలు చెప్పడానికి వచ్చాను. ఆ రోజు నేను చెప్పలేదు కదా, అందుకే అన్నాడు. కబీర్, నువ్వు వెళ్ళొద్దు అంటూ అవంతిక అతని చేతిని పట్టుకుంది. మేము మిమ్మల్ని మాతో ఉంచుకుంటాము. నేను నిన్ను దత్తత చేసుకుంటాను. నువ్వు నా కొడుకులా ఉండిపో అంది. శివ మెల్లగా ఆమె చేతిని విడిచిపెట్టాడు. శివ చిరునవ్వు నవ్వి, నేను నెరవేరని నా కలను నెరవేర్చాలి అన్నాడు. ఈసారి నేను మళ్ళీ పైలట్ అవుతాను అన్నాడు. శివ గురించి తెలుసుకున్న ప్రభుత్వం అతని విద్య, పెంపకం వంటి బాధ్యత తీసుకుంది. అతన్ని మంచి బోర్డింగ్ స్కూల్కు పంపారు. అతను బయలుదేరేటప్పుడు అవంతిక అతన్ని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్టుకు వచ్చింది. శివ వెనుతిరిగి చూశాడు. అవంతిక ఏడవడం లేదు. 9 ఏళ్ల తర్వాత ఆమె మనసు ప్రశాంతంగా మారింది. శివ ఎయిర్పోర్ట్ వైపు అడుగుపెట్టాడు. అప్పుడు ఒక విమానం వెనక నుండి టేకాఫ్ అవుతోంది. శివ ఆగి ఆకాశం వైపు చూసి నమస్కరించాడు. తన గత జన్మ జ్ఞాపకాలు క్రమంగా మసకబారుతున్నాయని అతనికి తెలుసు. అతను పెరిగే కొద్దీ కబీర్ మల్హోత్రా ఆత్మ చనిపోయి నిజమైన శివ బయటపడ్డాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.